హాయ్ అండి, వెల్కమ్ టు మన ఎంఎల్టీ సారీస్. నా పేరు సంధ్య. షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్. ఇది సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ హోల్సేల్ మార్కెట్లో ఉంటుంది. టోటల్ హోల్సేలేనండి. ఈరోజు వచ్చేసి ఫ్యాన్సీ శారీస్, బాందిని శారీస్ విత్ కంచి బార్డర్ అండి. ఆ వెరైటీ చూపిస్తాను. అయితే బాందిని శారీస్ కంచి బార్డర్లో కూడా పట్టు అయితే కాదండి, సెమీ ఫాలింగ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఫాలింగ్ శారీలోనే డిఫరెంట్ డిజైన్ అండి. ఈ 2 వెరైటీస్ చూపిస్తాను. శారీస్ చూపించే ముందు చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎల్టీ శారీస్ ఎక్కడా అని అడుగుతున్నారు. అది మా ఛానల్ పేరు మాత్రమే. షాప్ పేరుతో అడగండి, ఎవరైనా అడ్రస్ చెప్తారు. లేదంటే టైటిల్లో ఉండే నెంబర్కి కాల్ చేయండి, నేనైనా అడ్రస్ చెప్తాను. సేల్కి కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సేల్కి కావాలి అంటే సెట్ వైజ్ తీసుకోవాలి. అందుబాటులో ఉండి రాగలిగిన వాళ్ళైతే షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు రాలేము అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలా అని చెప్పానని చెప్పేసి వీడియో కాల్ కంపల్సరీ తీసుకునే వాళ్ళైతే చేయండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వద్దు, మాకు టైం వేస్ట్ అవ్వద్దు. ఇలా చెప్తుంది అని కూడా అనుకోవద్దండి. కొంతమంది నార్మల్గా టైంపాస్కి అన్నట్టుగా వీడియో కాల్ చేస్తున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి. ఇంకోటి, సేల్కి అయితే ఎలా తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను 3 years బ్యాక్ అయితే ఒక వీడియో చేశానండి. ఈ వీడియోలో కూడా మరీ చెప్తున్నానండి. సేల్ చేయాలి అనుకున్నప్పుడు మనం డేర్ చేసి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే పెట్టుబడి పెట్టుకోవాలి. నార్మల్గా 5,000 10,000 పెట్టుకుంటే మాత్రం కుదరదండి. మినిమం ఒక 50-60,000 పెట్టుకోవాలి. అంత బల్క్ అమౌంట్ అని అనుకుంటారు. మనం ఒక షాప్కి వెళ్ళి ఒక శారీ తీసుకోవాలి అని అంటే 10 రకాలు చూస్తాం. 10 రకాలు చూస్తే కానీ ఒకటి తీసుకోం. మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలా 10 రకాలు ఉంటేనే మన దగ్గర శారీ తీసుకుంటారు. అందుకని చెప్పేసి మనకి కొన్ని బల్క్ కనిపిస్తేనే శారీ కొంటారండి. స్టార్టింగ్ మాత్రం పెట్టుబడి పెద్దగా పెట్టుకోవాలి. తర్వాత మనకి ఎలా వీలుంటే అలా స్టాక్ కలుపుతూ ఉండాలి. అప్పుడే సేల్ చేయడానికి ఈజీ అవుతుంది. మళ్ళీ పోకపోతే ఎలా అండి అని అడుగుతున్నారండి. ఇప్పుడు నన్ను ఒక కస్టమర్ అడిగారండి, ఎక్కడ ఏదో వైజాగ్ దగ్గర ఏదో పల్లెటూరు నుంచి అని. అయితే మళ్ళీ నేను 50,000 60,000 పెట్టుబడి పెట్టిన తర్వాత శారీస్ పోకపోతే ఎలా అని అడుగుతున్నారండి. అలా డౌట్ పడుతూ ఎప్పుడూ బిజినెస్ చేయొద్దు. నమ్మకంతో స్టార్ట్ చేయాలి. నేను సేల్ చేయగలుగుతాను అనే నమ్మకంతో స్టార్ట్ చేయాలి. దీనికి నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మేము కూడా 20-30 years నుంచి బిజినెస్ మాది. అయితే మేము కొత్త వెరైటీ, ఇప్పుడు మీరు షాప్కి వస్తారు, నార్మల్గా మంత్లీ వన్సో మంత్లీ ట్వైసో అలా వస్తారు. వచ్చిన ప్రతిసారి అదే చూపిస్తే కొత్త వెరైటీ లేదా అని అడుగుతారు. మీరు తక్కువ బడ్జెట్ పెట్టినా ఎక్కువ బడ్జెట్ పెట్టినా కొత్త వెరైటీ అని అడుగుతారు. మేము పర్చేస్ చేసే దగ్గర కానీ లేదంటే మ్యానుఫ్యాక్చర్ కానీ డౌట్ పడుతూ ఎలా కొత్త వెరైటీ తయారు చేసినప్పుడు ఇది పోతుందా లేదా, నేను చేశాక ఎలా, నేను తెచ్చాక ఎలా అని అనుకుంటే అది బిజినెస్ చేయలేము. మనం కొన్ని వెరైటీస్ మెయింటైన్ చేస్తేనే అప్పుడు బిజినెస్ చేయగలుగుతాము. నమ్మకంతో చేయాలండి. మళ్ళీ నాకు పోకపోతే ఇవన్నీ స్టాక్ ఉండిపోతుంది అనేటట్టుగా ఆలోచనతో మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి. మొదటి నుండి చివరి వరకు కంప్లీట్గా వీడియో వినండి. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టుకోవాలి, దాంట్లో స్టాక్ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి డెడ్ అవ్వకుండా ఉంటుంది. మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు, సేల్ అనేది పెరుగుతుంది. ఇలా చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే. కానీ పోకపోతే ఎలా, మిగిలిపోతాయి కదా అనే నెగిటివ్ థాట్ తోటి మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. నేనైతే ఎవరికైనా ఇదే మాట చెప్తానండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయానికి కామెంట్ చేయండి. ఇక ఈ రోజటి వెరైటీ స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బాందిని శారీస్ విత్ కంచి బార్డర్ అండి. అంటే నార్మల్గా ఈ బార్డర్ని కంచి బార్డర్ అంటారు. ఇది వచ్చేసి సెమీ బిన్ని సిల్క్ అంటారు. మెటీరియల్ అయితే డోలా సిల్క్ అయితే కాదండి, సెమీ బిన్ని సిల్క్ అంటారు. ఇది వచ్చేసి యాష్ కలర్ అండి. ఇది వచ్చేసి గ్రే కలర్కి మెరూన్ కలర్తో వస్తుందండి. శారీలో అంతా కూడా వాష్ చేస్తే పోయే ప్రింట్ అయితే కాదండి, బాందిని ప్రింట్ అండి. ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్న శారీస్ అండి. పైన అయితే స్మాల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి 5 inches బార్డర్ ఉంటుంది. అయితే ఈ ప్రింట్ అనేది శారీతో పాటు వచ్చేదండి, మనం వాష్ చేస్తే పోయేదైతే కాదు. ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ ఉండదు. సెమీ ఫాలింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఏజ్డ్ వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి. బార్డర్ శారీ ఓకే అనుకుంటే మాత్రం
ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా శారీ అంతా కూడా బాందిని డిజైన్ తోటి వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. కాంట్రాస్ట్ ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్ తోటి శారీకి వచ్చిన బార్డర్ తోటి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 510 రూపాయలు, సారీ 610 రూపాయల ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఇండియా మొత్తం ఎక్కడికైనా కొరియర్ ఛార్జీలు ఉండవు. 610 రూపాయలు, 610 ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూపిస్తానండి. దీంట్లో అయితే 7 కలర్స్ వస్తాయి. ఇదొక కలర్ అండి, లైట్ యాష్ కలర్, అంటే స్టీల్ గ్రే కాకుండా యాష్ కలర్ కాకుండా మిడిల్లో వచ్చే కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ విత్ ఎల్లో. ఇది వచ్చేసి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. ఎల్లో అంటే కూడా మ్యాంగో ఎల్లో వస్తుంది, మస్టర్డ్ ఎల్లో వస్తుంది, పసుపు ఎల్లో వస్తుంది, గోల్డెన్ ఎల్లో వస్తుంది. అలా డిఫరెంట్ ఎల్లోస్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి పసుపు ఎల్లో లాగా, పసుపులో కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చే ఎల్లోనండి. వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ తో వచ్చింది కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ పింక్. ఇవేంటంటే నాకు చాలా మంది పెళ్లిళ్ళకి పెట్టుబడులకి యూజ్ అయ్యేటట్టుగా, లేదంటే మనము పూజ చేసుకుంటే పసుబొట్టు ఇచ్చేటట్టుగా అలా చూపించమని అడుగుతున్నారండి. రాఖీకి పెట్టడానికి అలా కావాలి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను తక్కువలో అయితే చూపిస్తున్నాను. ఇది అయితే రాణి పింక్ విత్ గ్రీన్ అండి, కలర్ సారీ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్. ఇదైతే కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటో పింక్ అండి. టమాటో పింక్ కి బ్లూ కలర్ వచ్చింది. వీడియోలో ఈ కలర్ కరెక్ట్ గా కనబడకపోవచ్చు, బట్ మంచి కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. టమాటో పింక్ విత్ బ్లూ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే మనకి మంచి కాస్ట్లీ శారీ లాగా కనబడుతుంది. ఆఫీస్ వేర్ కి కానీ, టీచర్స్ కి కానీ, జాబ్ హోల్డర్స్ కి కానీ, రెగ్యులర్ గా నేను షిఫాన్, జార్జెట్ అలాంటి ఫాలింగ్ శారీస్ కట్టలేము, ఇలా కొద్దిగా స్టిఫ్ గా ఉండాలి అంటే సెమీ ఫాలింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. వాష్ అండ్ వేర్ కూడా చేయొచ్చు. దీనికైతే ఏ ప్రాబ్లం ఉండదు, వాష్ అండ్ వేర్ కూడా చేయొచ్చు. ఎలా ఆర్డర్ చేయాలి అని మరీ రోజు అడుగుతున్నారండి. కంప్లీట్ గా వీడియో వినండి. విన్న తర్వాత మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయాలి. నేను ఉంది అని చెప్పిన తర్వాత అమౌంట్ వేసి అడ్రస్ పెడితే కొరియర్ చేస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. ఇంటికి వచ్చినాక చీర ఇచ్చి డబ్బులు తీసుకోవడాన్ని క్యాష్ ఆన్ డెలివరీ అంటారు. ఆ సిస్టమ్ అయితే ఉండదు. మీరు షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవాలి. లేదు రాలేము అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండి. ఇప్పుడు ఈ శారీస్ని కూడా లాంగ్ ఫ్రాక్కి, లెహెంగాస్కి, క్రాప్ టాప్కి చాలా యూజ్ చేసుకుంటున్నారండి. చాలా బాగుంటుంది. డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ప్రతి శారీని కూడా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి నేవీ బ్లూ అండి, బ్లాక్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ గ్రీన్, లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అండి. కలర్ అయితే లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 610 రూపాయలు. ఈ వీడియోలో చూపించే 2 వెరైటీలు కూడా 610 రూపాయల ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫాలింగ్లో అండి. ఇందాక చూపించింది సెమీ ఫాలింగ్, ఇది వచ్చేసి టోటల్ ఫాలింగ్ శారీ. ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండీగా ఉన్న వెరైటీ అండి. ఇది కూడా 610 రూపాయల ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. మనకి బనారస్ ఫ్యాన్సీ పట్టు ఎలా అయితే వస్తుందో ఆ స్టైల్ డిజైన్ ఉంటుంది, బట్ వీవింగ్ అయితే కాదండి. ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్, ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్తో వస్తుంది. నేవీ బ్లూ విత్ పింక్ అండి. ఈ శారీ అయితే నేవీ బ్లూ విత్ పింక్ అండి. నార్మల్ షాంపూ వాష్ మాత్రమే చేయాలి, ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ అయితే చేయకూడదు. ఇదంతా కూడా పైన వచ్చేసి గోల్డ్ ప్రింట్ కాబట్టి నార్మల్ షాంపూ వాష్ మాత్రమే చేయాలి. బ్లౌజ్ అయితే మంచి వర్క్తో వచ్చిందండి. బ్లౌజ్ మెటీరియల్ కూడా రా సిల్క్ మెటీరియల్ వచ్చేసి, రా సిల్క్ అనగానే అందరు స్టిఫ్గా ఉండేది అనుకుంటారు, బట్ అలా కాదండి. ఇది చాలా బాగుంది మెటీరియల్. బ్లౌజ్ మెటీరియల్ అయితే ఇలా పింక్ కలర్ బోర్డర్ కలర్తో బ్లౌజ్ వచ్చేసి ఏదైతే శారీ కలర్ ఉందో ఆ కలర్ తోటి ఇలా వర్క్ అయితే వచ్చిందండి.
కంప్యూటర్ వర్క్ విత్ సీక్వెన్స్తో వచ్చింది. మనం దీన్ని కట్ వర్క్ డిజైన్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. ఇలా ఇచ్చాడు కదా డిజైన్, ఈ డిజైన్ని కట్ వర్క్ చేసుకోవాలి. మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. ప్రైస్ అయితే 610, 610 రూపాయలు ప్రైజ్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ బ్లౌజెస్ మనం వేరే శారీస్కి కూడా కాంబినేషన్ ఉన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇది రామా గ్రీన్ కలర్ అండి. దీనికి కూడా పింక్ కలర్తో బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది రాణి పింక్ అండి. కలర్ అయితే రాణి పింక్, అంటే డార్క్ పింకిష్ రెడ్ లాగా ఉందండి. ఆ కలర్కి వచ్చేసి నావీ బ్లూ. ఏదైతే బార్డర్ ఉంటుందో బార్డర్ కలర్ తోటి బ్లౌజ్ ఉంటుంది, శారీ కలర్ తోటి వర్క్ వస్తుంది. ప్రతి శారీకి కూడా అంతేనండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది ప్యారెట్ గ్రీన్ అంటే కూడా మనకి పెసర్ గ్రీన్లోనే మంచి బ్రైట్ కలర్ లాగా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. సేమ్ మనకి ఓపెన్ చేసిన దానికి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. అందుకని ప్రతి కలర్ అయితే ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేసి వైలెట్ విత్ ఎల్లో అండి. ఇదొక కలర్ వైలెట్ విత్ ఎల్లో అండి, చాలా బాగుంది కలర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో అండి. చాలా అంటే చాలా మంచి కలర్స్ అండి. సింపుల్గా చిన్న చిన్న అకేషన్కి అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే 610 ప్రైస్ అండి. ఈ బ్లౌజెస్ అయితే మనం తర్వాత దేనికైనా అంటే మిక్స్ అండ్ మ్యాచ్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి, అంత బాగుంది. బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. మనకి డోలా సిల్క్ టైప్ లాగా ఉంది. బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.